ఎస్, క్రాంతి కుమార్ గారు, వాస్తవాలు మాట్లాడుకుంటే షర్మిలి గారు చెప్పిన దానిలో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటికీ పక్కన పెడితే మనం ఇక్కడ ఆర్థిక అసమానతలు అనేవి చూడాలి. అంటే రోజంతా పనిచేసి 10 నుంచి 12 గంటలు పనిచేస్తే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు పిల్లలకి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కోసం కష్టపడుతుందని చెప్పే పేరెంట్స్ ఉంటారు. యాజ్ ఎ పేరెంటల్ వైపు నేను మాట్లాడితే కనుక కూర్చోపెట్టి లోపల లాక్ చేసేసి ఓకే నా కొడుకు సేఫ్గా ఉన్నాడు, నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను అనుకున్నారు. కానీ వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ అని ఒక స్మార్ట్ బాంబు ఉన్న విషయం వాళ్ళకి తెలియడం లేదు. సో ఇలాంటి పేరెంట్స్ వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పాలి, ఎథిక్స్ నేర్పాలి అనే ఒక ఆలోచన ఉంటుందంటారు. అంటే బేసిక్ ఇప్పుడున్న అదేంటంటే పేరెంట్స్ అంటే పేరెంట్స్ అనమాట. ఎంత డబ్బులన్నా కట్టడానికి రెడీగా ఉంటారు తప్పించి టీ అని 3 ఉంటాయి, టచ్, టాక్, టైం అని. ఈ 3 ఇవ్వడానికి పెద్ద ఖర్చు లేదు, ఇవ్వాలనే మనసు ఉంటే చాలు. ఈ 3 మిస్ అవ్వడం వల్ల అసలు అగ్గంటే తెలియదు. అగ్గంటే ఏదో రొమాన్స్ సెక్స్ అనుకుంటే అది ఏమి కాదు. ఆక్సిటోసిన్ బ్రహ్మాండంగా రిలీజ్ అయిపోతుంది. టీవీ చూస్తే టచ్ చేసి టీవీ చూస్తే చాలండి. వెళ్ళేటప్పుడు నుదురు బుద్ధిపడి బంగారు కన్నా చదువుకున్నా అని చెప్తే చాలండి. చిన్నవి మా అమ్మ నా గురించి కేర్ తీసుకుంటుందని కావాలి, కానీ పిజ్జా కొన్నామా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టామా, ఐఫోన్లో ఏ వెర్షన్ తీసుకొచ్చాం, ఇంట్లో రూమ్లో లాక్ చేసేసి నీకు ఏ కావాలితే పేరెంట్స్ అంటే చెప్పాను కదా, పేరెంటింగ్ కానీ ఎంతైనా డబ్బులు ఇస్తాం కానీ క్వాలిటీ ఆఫ్ లవ్ ఇవ్వం. 3 పిల్లలు ఎవరైతే సాఫ్ట్వేర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో అలా అసలు పిల్లలకి స్పేర్ చేసేదే లేదు. ఎందుకు సాఫ్ట్వేర్ అనేది ఒక మైక్రోవేవ్లో ఉన్న జాబ్. అది చూసి వాళ్ళకి వెళ్ళాలి కొనుక్కుంటారు, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటారు. వాళ్ళ లైఫ్ అనేది టూ మచ్ స్ట్రెస్ఫుల్ లైఫ్. వాళ్ళే రెగ్యులేషన్. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎంపతి ఉంటుంది, రెసిలియన్స్ ఉంటుంది, నో యువర్ ఎమోషన్ ఉంటుంది, హౌ టు రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ ఉంటాయి, హౌ టు అండర్స్టాండ్ ఎమోషన్స్ ఉంటాయి, హౌ టు రిలేషన్షిప్ మేనేజ్మెంట్, హౌ టు స్మైల్, ఆల్ట్రిజం అంటే ఏంటి, ఇవన్నీ చాలా రాకెట్ సైన్స్ కాదు. ఇది సింపుల్గా నేర్చుకోవాలనుకుంటే 1-2 రోజుల్లో నేర్చుకోవచ్చు. అది మనం అలవాటు చేసుకోవడానికి ఒక నెలలు పడుతుంది. ఇది చేసుకుంటే పిల్లలందరూ ఫ్యూచర్ సిటిజన్స్, మహానుభావులు అయిపోతారు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఈ పుస్తకం నేను రాశానంటే అర్థం ఏంటి, అప్పటికే మాకు తేడా తెలిసిపోతుంది. సెల్ ఫోన్స్ అప్పుడు ఇంకా వాట్సాప్లు అది లేవు. మనం అనుకుంటే జరుగుతుంది. అది గవర్నమెంట్ అనుకుంటుందా, మీ మీడియా అనుకుంటుందా, నాలుగు వాళ్ళు ఆర్టికల్స్ రాస్తారా, ఏదైనా సరే యద్భావం తద్భావతి జరిగిపోతుంది. సో ఇది మన దగ్గర వచ్చింది కాదు. ఇది ఇప్పుడు యూకే లాంటి చోట్ల టీనేజ్ పిల్లల్ని వెనకాల పడ్డానికి రెడీగా ఉంటారు. కొన్ని చోట్ల డెన్మార్క్ కానీ ఫిన్లాండ్ బ్రహ్మాండంగా ఉంటారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎంపతి అంటే ఎవరికి తెలుసు, సింపతి గురించే తెలుసు అందరికీ కూడా. ఇవన్నీ చిన్ని పదాల్లో పెద్ద అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలు తీసుకుని ముఖ్యంగా నాకు 3 డాక్టర్తో ఒక డాక్టర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద, నాకు ఉమెన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి మెంటల్ హెల్త్కి మధ్య రీసెర్చ్ చేశాను నేను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే, ఒక తల్లికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే మొత్తం ఇల్లంతా ఒక అద్భుతమైన లీడర్ అండి. ఆ లీడర్ అమ్మ సరిగ్గా ఉంటే నేర్చేసుకుంటే మొగ్గును కూడా కంట్రోల్ చేసేయగలదు, నో ప్రాబ్లం. అదేం పెద్ద విశేషం ఏం కాదు అది. ఎందుకంటే ఆ సాఫ్ట్ కార్నరు ఎమోషన్స్ రెగ్యులేట్ చేయడం మగాళ్ళ కంటే లేడీస్కి ఉంటుంది. వన్స్ ఆవిడ కానీ సర్రని కోపంతో ఉందనుకోండి, మొగుడు వెళ్ళి మందు కొట్టొస్తాడు, వీడు వెళ్ళి పక్కన కొడతాడు, అయిపోయింది. కాంఫ్లిక్ట్స్ అనేది రావడం కామన్. హౌ టు రిజాల్వ్ కాంఫ్లిక్ట్స్ అనేది తెలుసుకోకుండా దాన్ని అలాగా డ్రాగన్ చేస్తే మాత్రం ఎక్కడో చోట బాంబు పేలుతుందండి, టైం బాంబ్స్ పేలుతాయి. ఇప్పుడు అన్ని నెలల్లో మొబైల్ అయింది, మొబైల్ అంతా క్రైమ్ అయ్యి, యూట్యూబ్లన్నీ క్రైమ్ అయ్యి. అక్కడ మీరు నేను మంచి చెప్తాను, ఆల్ట్రిజం చెప్తాను, కవితలాగా హ్యాపీనెస్ సైకాలజీ చెప్తాను అన్నారనుకోండి, ఎవ్వడు చూసేవాడు ఉండడు. అలా కాకుండా కక్క మొక్క లగ్గు పెగ్గు గురించి చెప్పారనుకోండి, ఇమీడియట్గా టెంప్ట్ అవుతారు. ఇక్కడ టెంప్టేషన్ అనేది ఎందుకంటే బ్రెయిన్ నుంచి ఇమీడియట్గా అట్రాక్షన్ నెగిటివిటీకి ఉంటుంది. పెద్ద వైట్ దాంట్లో చిన్న మచ్చ పడితే మచ్చ కనపడుతుంది, ఇంత పెద్దది వైట్ది ఏం కనిపించదు మనకి. సో పాజిటివిజం అనేది ఫన్నెల్ లాంటిది. ఎక్కువసార్లు చెప్పగా కింద కొంచెం పాజిటివిజం వస్తుంది, నెగిటివ్స్ అలా కాదు, కింద ఎలా అన్న వెంటనే ఫన్నెల్లాగా బ్లాస్ట్ అయిపోతుంది. సో మీడియా అనేది ఎప్పుడు కూడా నెగిటివ్కి అట్రాక్ట్ అవుతుంది. యూట్యూబ్ కూడా నెగిటివ్కి అట్టుంది, పిల్లలు కూడా ఇమీడియట్గా నెగిటివ్ అవుతుంది. కాలు జారు పడితే ఇమీడియట్గా అందరూ అట్రాక్ట్ అవుతారు. మంచికి ఆల్ట్రిజానికి ఉండదు. ఆల్ట్రిజం అనేది చాలా 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 ఇంపార్టెంట్. పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అంటారు. అఫ్కోర్స్ నేను కమ్యూనిస్ట్ని, కానీ పాపం పుణ్యం గురించి మన శ్లోకాల్లో ఉన్న పదం చెప్తున్నాను. అది రావాలి. ఎదరోళ్ళకి చెయ్యూత, హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం మనకు అలవాటు కదా, హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వమండి మనం. హెల్పింగ్ హ్యాండ్ అమ్మకి ఇస్తే అమ్మ నీరసంగా ఉంది,
కొంచెం నేను వచ్చి కాలు నొక్కడం ఎదుర్కొట్టి టీ పెట్టినా ఒక్క ముక్క చాలండి, వెంటనే అమ్మ నుంచి కన్నీళ్ళు వచ్చేస్తుంది. దట్ ఈస్ ఎ గుడ్ ఎమోషన్. ఈ ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనేది టీచర్స్ రావాలండి. మేము అందుకే టీచర్స్కి ఎక్కువ క్లాసులు చెప్తున్నాం. మీరు నేర్చుకోండి, పిల్లలకి నేర్పండి. అమ్మ నాన్నకి ఖాళీ లేకపోతే ఫస్ట్ మనం నేర్పవలసింది